బుద్ధుడిలా బ్రతకటం కష్టం కాదు. కానీ బుద్ధుడి భార్య యశోధరలా మనం బ్రతకగలమా? బుద్ధుడు జ్ఞానం సంపాదించిన తరువాత తన భార్యని, తన బిడ్డని చూసుకోవడానికి వచ్చాడు. అప్పుడు యశోధర బుద్ధుడిని ప్రశ్నించింది. నన్ను వదిలిపెట్టి పోవడం ఓకే, కానీ నాతో చెప్పకుండా నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడు అడ్డుపడేదాన్ని కాదు. అయినా కానీ ఆ విషయం తెలిసి కూడా నువ్వు నాతో చెప్పకుండా వెళ్ళావు, నా మీద నమ్మకం లేదా నీకు అనే బాధే నన్ను ఎక్కువ బాధించింది. ఎందుకు ఇలా చేశావు అని బుద్ధుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు బుద్ధుడు నవ్వి, నిన్ను చూసి బిడ్డను చూసి నా మనసు ఎక్కడ మారుతుందో అని నాకు భయమేసింది. అందువల్లే మీతో చెప్పకుండా నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను ఆ రోజు. ఇప్పుడు జ్ఞానం సంపాదించుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ కోరుతున్నాను అని యశోధరని క్షమాపణ కోరాడు. అప్పుడు యశోధర మళ్ళీ బుద్ధుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళావు? ఇక్కడే ఉండి జ్ఞానం సంపాదించుకోవచ్చు కదా అని. అప్పుడు బుద్ధుడు గాఢంగా నవ్వి, అవును, అప్పుడు అడవులకు వెళ్ళే పనుండదు, ఇక్కడే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఆ వెళ్ళే నాటికి ఆ జ్ఞానం నాకు లేకుండా పోయింది. అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళి అడవుల వెంట తిరిగి జ్ఞానం సంపాదించుకోవలసి వచ్చింది అని నవ్వాడు. ప్రపంచం బుద్ధుడి గొప్పతనాన్నే గుర్తుపెట్టుకుంది. కానీ యశోధర త్యాగాన్ని ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. ఓ రాణి, అందమైన యువతి, ఓ తల్లిని వదిలేసి అర్ధరాత్రి గడప దాటిపోయిన బుద్ధుణ్ణి మాత్రం లోకం తల మీద పెట్టుకుంది. కానీ అదే యశోధర గనక చేసి ఉంటే ఆవిడ్ని ఎన్నో అపవాదులు వచ్చాయి, ఆవిడికి ఎన్నో నిందలేసేవారు ఆవిడ మీద. ఇదేంటి, కన్న కొడుకుని వదిలేసి, రాజుని వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఎలా పోతుంది, అలాంటి స్త్రీ మంచిదేనా అని ఎన్నో అపవాదులు ఆవిడ మీద వచ్చాయి. కానీ బుద్ధుడు మాత్రము, అందరూ లోకం మొత్తం బుద్ధుడి త్యాగాన్ని గుర్తించింది. బుద్ధుడు చాలా మంచివాడు అని పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే ఇక్కడ యశోధరని మాత్రం ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. కానీ నిజమైన సన్యాసి ఎవరిక్కడ, బుద్ధుడా యశోధరానా? మీరే చెప్పాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాయండి.